హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఎస్పెషల్లీ టెట్కు సంబంధించి తెలుగు అంటేనే మనకు 24 మార్క్స్ కంటెంట్ ఉంటాయి, 6 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి. మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, తెలుగు టెట్ అంటేనే మనకు భాషాంశాలు వ్యాకరణాంశాలు ఎక్కువగా టచ్ చేస్తాడు. మరి ఎక్కడి నుంచి బిట్స్ టచ్ చేస్తాడు, మరి ఇచ్చేటువంటి బిట్స్ మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి కన్ఫ్యూజ్ లేకుండా. తెలుగులో 30/30 స్కోర్ తెచ్చుకోవడం చాలా ఈజీ. బట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ మీరు ఈజీగా చేయవచ్చు. ఆల్రెడీ ప్రాక్టీస్ టెస్ట్ 1 మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఎస్పెషల్లీ ఈ వీడియోలో 30 మార్క్స్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ టెస్ట్ పేపర్ 2 మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన యూట్యూబ్ లింక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ వైజ్గా, క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే కేవలము 600 రూపీస్కి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా విల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. లేదా డైరెక్ట్గా ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయవచ్చు. 600 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే 8074177322 స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఈ రోజు స్టార్ట్ చేసిన బ్యాచ్లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. 600 రూపీసే కాబట్టి చాలా తక్కువ. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్. ఈరోజు షెడ్యూల్ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు మార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాము, షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈరోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ అనమాట. ఇలా ఉంటుంది. మనది డైలీ ప్రతిరోజు ఉంటుంది. అదేంటి 3-4 సబ్జెక్ట్ అయినా మిగతా సబ్జెక్టు ఉండవా అంటే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకే రోజు మీరు 8 సబ్జెక్టులు చదవగలరా? చదవలేరు. కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుందన్నమాట. ఒక షెడ్యూల్ ప్రకారం మీకు 50 డేస్ కల్లా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇలా షెడ్యూల్ ఇస్తే మీరు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు 100% ప్రిపేర్ అవుతారు. పక్కాగా మీరు టెట్లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ ఎక్కువ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేసిన అప్పుడు కూడా ఒక బ్యాచ్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడైనా నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ మెసేజ్ చేయండి. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మనకు టెట్ క్వశ్చన్ పేపర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 to 30 బిట్స్ వచ్చేసరికి సైకాలజీ పెడగాజీ బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ఐసీటీ కూడా దాన్ని బేస్ చేసుకొని 1 to 30 బిట్స్ ఉంటాయి. 31 నుంచి 60 బిట్స్, 31 నుంచి 54 బిట్స్ ఏమో తెలుగు కంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. 55 నుంచి 60 వరకు ఏమో మనకు తెలుగు మెథడ్స్ను బేస్ చేసుకొని ఉంటాయి. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు గుర్తించండి. ఇక్కడ మీరు అపరిచిత గద్యము, అపరిచిత పద్యాన్ని బేస్ చేసుకొని 3 లేదా 4 బిట్లు టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అపరిచిత పద్యాన్ని బేస్ చేసుకొని 2 ఇస్తున్నాడు, అపరిచిత గద్యాన్ని బేస్ చేసుకొని 2 ఇస్తున్నాడు. ఖచ్చితంగా మినిమం 2 బిట్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం సమ్ టైమ్స్ పద్యము గద్యము 2 ఇచ్చేసి 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివితే పై పద్యము ఎవరి గూర్చి కీర్తించబడినది? ఆప్షన్స్లో మనకు గుహుడు, రాముడు, ఈశ్వరుడు, శబరి అని ఇచ్చాడు. మరి పై పద్యము ఎవరి గురించి మనకు కీర్తించబడినది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా చెప్పేయచ్చు. రామ పదకంజ యుగంబు భయంబు పెంపున. ఇక్కడ మనకు ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈ పద్యము అనేది రామ పాదములు సోకిన ఇక్కడ రాముని బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పై పద్యము ఎవరి గురించి కీర్తించబడినది అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? రాముడు గురించి. అందుకే చెప్తున్నా, ప్రతి బిట్ ఇంపార్టెంటే కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, తొందరపడద్దు. మెయిన్గా నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, తెలిసిన బిట్స్ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా మిస్టేక్స్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే టెన్షన్తో పాటు తొందరపాటు. టెన్షన్ వద్దు, తొందరపాటు వద్దు. టైం ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా ప్రతి బిట్టును ఆలోచిస్తూ కరెక్ట్గా
ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ టైం అయితే వేస్ట్ చేయకుండా కరెక్ట్గా ఆన్సర్ చేయండి, బిట్స్ అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడెవరు అని ఇచ్చాడు. సంశయంలో మునిగిన భక్తుడెవరు, ఒక్కసారి మీరు ఆ పద్యం చదివితే మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సంశయంలో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. సంశయాత్ముడై కంటే గుహుండు, ఓకేనా, సంశయాత్ముడై కడిగే గుహుండు అంటే మనకి ఇక్కడ సంశయంలో ముగిసినటువంటి భక్తుడు ఎవరు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, గుహుడు. మనకి ఈజీగా ఉంది. పద్యం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్గా పద్యంను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు. అంటే పై పద్యంలో సంశయంలో మునిగిన భక్తుడు ఎవరు అంటే గుహుడు అనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్రింది గద్యాన్ని చదివి తర్వాత వ్యాకరణాంశాలు భాషాంశాలు మీకు చాలా స్పష్టంగా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇవి పద్యభాగం గద్యభాగం కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ అయితే చేయాలి. ఇక్కడ ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు. నన్నెచోచుడు కొత్తగా ప్రవేశపెట్టిందంటే మొదటగా రాసిందనే కదా కొత్తగా ప్రవేశపెట్టింది. ఏంటి ఇక్కడ, వశ్చంతములను తెలుగులో మొదట రాసినది ఇతనే. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే షష్ఠ్యంతములు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఒక్కసారి గద్య భాగం కాబట్టి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు అంత ఇంపార్టెంట్ కాకపోయినా వ్యాకరణాంశాలు భాషాంశాలు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే వీటిని ఇంతకన్నా ఏం చెప్పనీకి లేదు. నన్నెచోడుడి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. అంటే కుమార సంభవం కావ్యాన్ని రాసిన వారు ఎవరు అంటే నన్నెచోడుడు. ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు. దీంట్లో 12 ఆశ్వాసాలు ఉన్నాయి. నెక్స్ట్ శివపురాణము, కాళిదాస్ పురాణం, కుమార సంభవం చదివిన వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతాన్ని తారకాసుధవధ కథ అంగం. అంటే మొత్తం మీద ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకు నన్నెచోడుకి కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు అంటే 2 రాశారు అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా గద్యాన్ని చదివితే మీకు స్పష్టంగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. దీని గురించి మీరు వరీ కావాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణాంశాలు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సందేశం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి? సో ఇక్కడ మీరు పాఠ్యభాగాలను బేస్ చేసుకొని కవి పరిచయాలను బేస్ చేసుకొని కావచ్చు, ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకొని కావచ్చు, ఖచ్చితంగా బిట్ అడగడానికి అయితే 100% అయితే ఛాన్స్ ఉంది. 100% ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రక్రియ ఇతివృత్తాల పరంగా కానీ కవి పరిచయాల పరంగా కానీ ఒక బిట్ అయితే 100% టచ్ చేస్తాడు. సందేశం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి అని ఇచ్చాడు. సందేశం ఐ థింక్ 8th క్లాస్లో ఉంది అనుకుంటా. సో 8th క్లాస్లో ఉంటుంది. మరి సందేశం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే ఖండకావ్యము. సో ఖండకావ్యం ప్రక్రియగా గల పాఠ్యభాగాన్ని గుర్తించండి అంటాడు. సో రివర్స్లో అడిగినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఖండకావ్యము ప్రక్రియగా గల పాఠ్యభాగాన్ని గుర్తించండి అంటే ఆన్సర్ ఏమవుతుంది, సందేశము. సమ్ టైమ్స్ ఒక సైడ్ ఏమో పాఠ్యభాగాలు ఇచ్చేసి ఒక సైడ్ ఏమో ప్రక్రియలు ఇచ్చేసి వాటిలో సరికానిది ఏంటి అంటాడు. లేదా ఒక పాఠ్యభాగం ప్రక్రియ ఇతివృత్తాలు ఇస్తాడు, ఒక పాఠ్యభాగం ఇచ్చేసి ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అంటాడు. సో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. మరి మెయిన్గా 3rd 4th 5th 6th 7th 8th వరకు అయితే పక్కాగా చదవాల్సిందే. టెట్ పరంగా డిఎస్సికి అయితే 9th కూడా చదువుకోవడము మంచిది. సందేశం పాఠ్యభాగం అంటేనే ఖండకావ్యము. నెక్స్ట్ కోటీరము అను పదానికి అర్థము తెలిసిందే. కోటీరము అనేటువంటి పదానికి అర్థం ఏంటి, కిరీటము. సో అర్థాలను బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. నెక్స్ట్ దుగ్ధము అంటే పాలు. పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటి, పర్యాయ పదాలు అంటేనే మనకు సమానార్థాన్ని ఇచ్చేటివి మనకి ఏమవుతాయి అంటే పర్యాయ పదాలు అవుతాయి. సో దుగ్ధము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు మనకి ఏమవుతాయి, క్షీరము పాలు. ఇవి మీకు తెలియలేదు అనుకోండి, కొన్ని మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మనం ఆన్సర్ అయితే చెప్పొచ్చు. తెలిసిన వాటి నుంచి తెలియని దాన్ని గెస్ట్ చేయడము. నెక్స్ట్ ఆహారము అందరికీ తెలిసిందే. పుస్తకము, ఆహారం ఇలా కొంచెం వెరైటీగా ఉంటాయి చూడండి, అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆహారము పదానికి ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని, నానార్థాలను బేస్ చేసుకొని, పర్యాయ పదాలను బేస్ చేసుకొని, అర్థాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. మనమైతే పేమెంట్ వాళ్ళకు చాలా స్పష్టంగా క్లియర్గా, అంటే పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో, ప్రకృతి వికృతులన్నీ ఒక వీడియోలో, టెక్స్ట్ బుక్ కంటెంట్ పేమెంట్ వాళ్ళకు చాలా స్పష్టంగా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సిలబస్కి అనుగుణంగా. నెక్స్ట్ ఆహారము అంటేనే మనకు
ప్రకృతి వికృతి పదాలు. ఆహారము అంటేనే మనకు ప్రకృతి, దాని యొక్క వికృతి మనకి ఏమవుతుంది అంటే ఓగిరము. అందరికీ తెలిసినటువంటి పాయింటే, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ రసము పదానికి నానార్థ పదాలు. నానార్థ పదాలు అంటే వేరు వేరు పదాలు. నానా అర్థ అంటే ఇక్కడ రసము పదమునకు నానార్థాలు మనకి ఏమవుతాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. రసము అంటేనే మనకి ఇక్కడ నానార్థాలు మనం ఏం చెప్పుకోవచ్చు, రుచి, జలము. రసము పదానికి నానార్థాలు ఏంటి, రుచి, జలము. నెక్స్ట్ జాతీయం కానిది ఇంటినిచ్చాడు. ఇక్కడ నుంచి కొంచెం డెప్త్గా వెళ్దాము. అసలు జాతీయం అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ కూడా అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి. అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పదం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద సంబంధం అయితే మనం దాన్ని ఏమంటాము అంటే జాతీయము అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కత్తి మీద సాము అంటాం. కత్తి మీద సాము అనేది జాతీయం. అంటే అర్థం ఏంటి, చాలా కష్టమైనది అని. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఏదైనా ఒక పని ఉంది అనుకోండి, అది నీకు కత్తి మీద సాము లాంటిది అంటాం. అంటే కత్తి మీద సాము లాంటిది అంటే ఏంటి, ఆ పని చేయడం చాలా చాలా కష్టము అని. అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తున్నాయి. ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద సంబంధంలో మనకి ఏమవుతాయంటే జాతీయం అవుతుంది. అంటే ఒక పనిని మనం చేయడం చాలా చాలా కష్టము అనే దాన్ని మనం ఎలా చెప్తున్నాము, కత్తి మీద సాము అంటున్నాం. ఆ కత్తి మీద సాము అనేది మనకు ఒక జాతీయంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు నాలుకలు గలవాడు. రెండు నాలుకలు అంటాం. అంటే వాడు రెండు నాలుకలు గలవాడు అంటాం. రెండు నాలుకలు గలవాడు అంటే అర్థం ఏంటి, మాటలు మారుస్తాడు. అంటే రెండు రకాలుగా మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా. అంటే మాటలు మార్చేవాడిని మనం ఏమంటాము అంటే రెండు నాలుకలు గలవాడు అంటాం. అంటే అది కూడా మనకి ఏమవుతుంది, ఒక జాతీయం అవుతుంది. నెక్స్ట్ చెక్కు చెదరలేదు. చెక్కు చెదరలేదు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు పుస్తకాలు తీసుకున్నాము లేదా ఒక వస్తువు కొన్నావు, ఒక సంవత్సరం అయిన తర్వాత కానీ చెక్కు చెదరలేదు అంటే అర్థం ఏంటి, ఫస్ట్ కొన్నప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంది అనేటువంటి సందర్భంలో మనం ఏమంటాము, చెక్కు చెదరలేదు అంటాం. అవునా, ఒకే విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అనమాట. చెక్కు చెదరలేదు అంటాం. అంటే ఇది కూడా మనకి ఏమవుతుంది, జాతీయమే అవుతుంది. నెక్స్ట్ ఆరితేరిన అంటాం. ఆరితేరిన అంటే ఏదైనా ఒక నైపుణ్యం గలవాడు, ఒక దానిపై బాగా ఆరితేరాడు అంటాం. బాగా ఒక క్రీడ పరంగా లేదా ఒక అంశం పరంగా సో బాగా ఆరితేరాడు అంటే దానిపైన బాగా నైపుణ్యం గలవాడు. ఎట్లా ఇచ్చినా సింపుల్గా చేస్తున్నాడు అంటే దానిపైన బాగా ఆరితేరిపోయాడు అంటాం. అంటే సింపుల్గా మనం ఇది కూడా మనకి ఏమవుతుంది, జాతీయం అవుతుంది. అరణ్యరోదన ఇది కూడా మనకేమవుతుంది, జాతీయం అవుతుంది. ఇక్కడ మనకు జాతీయం కానిది మనకేమవుతుంది అంటే ఆనందమైన అనేది మనకి ఇక్కడ జాతీయం కాదు. జాతీయం డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి పద సంబంధమే మనకేమవుతుంది అంటే జాతీయం అవుతుంది. డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. జాతీయాలు కానీ సామెతలు కానీ పొడుపు కథలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈ రెండు టాపిక్స్లో 2 బిట్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏవి జాతీయాలు, ఏవి నానార్థాలు, ఏవి సామెతలు, ఏవి జాతీయాలు, ఏవి పొడుపు కథలు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏమిటది అంటే ఇక్కడ మనం దీన్ని సామెత అంటాం, పొడుపు కథలు అంటాం. పొడుపు కథలు అంటే ఏంటి, మనం క్వశ్చన్ వేసి దాన్ని విప్పండి అంటాం కదా, విప్పండి అంటాం. అంటే ఇక్కడ పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక అంటాం. అంటే నాలుక అంటాం కదా ఆన్సర్. అంటే ఇక్కడ దాన్ని విప్పడం అనమాట, ఆన్సర్ రాబట్టడం క్వశ్చన్ మార్క్తో. అంటే ఊరందరికీ ఒకటే దుప్పటి అంటే మనం ఏం చెప్తాము, చెరువా కాదు. దుప్పటి అంటే పైన కప్పుకునేది కదా. ఇంద్రధనస్స కాదు, అది 7 రంగుల కాగితమా కాదు. ఏం చెప్తాము, ఆకాశము. అంటే ఆకాశం అనేది పైన ఉంటుంది. అంటే అందరికీ ఒకటే దుప్పటిలాగా చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, దుప్పటి. దీన్ని మనం ఏమంటాము అంటే పొడుపు కథలకు సంబంధించినటువంటిది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ పుస్తకానికి అందమైన అట్టవేశారు. ఈ వాక్యంలో విశేషణము. సో విశేషణం అంటే ఏంటో తెలియాలి. మీకు చాలా బాగా చెప్పాను. ఏంటి ఇక్కడ మీకు భాషా భాగాల్లో 5 భాషా భాగాలు ఏంటి, నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము. ఈ 5 గురించి చాలా స్పష్టంగా చెప్పాను. ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి 100% అయితే ఉంది భాషా భాగాల నుంచి. అందుకే ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సింపులే, బట్ ఆ కంటెంట్ వింటే చాలు మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ విశేషణము అంటున్నాం. అసలు విశేషణం డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలుపునది అంటాడు సింపుల్గా. ఈ క్రింది వాణిలో నామవాచకం యొక్క గుణాన్ని తెలుపునది అంటాడు. ఆప్షన్ ఏ క్రియ, ఆప్షన్ బి అవ్యయము, ఆప్షన్ బి సర్వనామము, ఆప్షన్ డి విశేషణము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, విశేషణము. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే విశేషణము. చాలా చాలా ఇంపార్టెంట్. మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, ఒక విశేషణము అంటే మనకు ఏం చెప్తున్నాము, నామవాచకం యొక్క గుణాన్ని. అంటే తెల్ల పక్షి అంటున్నాం. అంటే ఆ పక్షి యొక్క గుణాన్ని తెలుపుతున్నాం. అక్కడ తెల్లగా ఉంది అంటున్నాం.
ఆమె అందమైనది, ఆమె ఎలా ఉంది, అందమైనది అంటున్నాం. అంటే ఇక్కడ కూడా పుస్తకానికి అట్ట వేశారు, ఆ అట్ట ఎలా ఉంది, అందంగా ఉంది అంటే గుణం తెలుపుతుంది. అంటే అందము, తెల్లది, నలుపు, ఎరుపు, పసుపు ఇలాంటి కలర్స్ కానివ్వండి, అవన్నీ మనకు ఏదైతే ఉంటుందో నామవాచకం ఏదైతే ఉంటుందో దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది అనమాట. అంటే పుస్తకానికి అట్ట వేశారు, ఆ పుస్తకం ఎలా ఉందని చెప్తున్నాము, అందంగా ఉంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అందమైన అనేది మనకి ఏమవుతుంది, విశేషణం అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుణాన్ని తెలిపేది అనమాట. అంటే నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే విశేషణము. నెక్స్ట్ ఇక్కడ విభక్తిని బేస్ చేసుకొని విభక్తి ప్రత్యయాలు కూడా మీకు చాలా చాలా స్పష్టంగా చెప్పాను. విభక్తి ప్రత్యయాలు కానివ్వండి, నెక్స్ట్ లింగాలను బేస్ చేసుకొని కానీ, వచనాలను బేస్ చేసుకొని కానీ, వర్ణమాలను బేస్ చేసుకొని కానీ ఖచ్చితంగా 2 బిట్ అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. ఇక్కడ చూడండి, పరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తి. ఇక్కడ విభక్తి అంటే మీకు ప్రథమ విభక్తి అంటే డుమువులు అని చెప్పాను. అలా మీరు ఒక్కసారి విభక్తులన్నీ అబ్జర్వ్ చేస్తే విభక్తి ప్రత్యయాలు అంటాం. ఇక్కడ షష్ఠి విభక్తి అంటే మీకు చాలా ఇంపార్టెంట్. యొక్క వచ్చిందంటేనే షష్ఠి విభక్తి అంటే కిన్కున్ యొక్క లోన్ లోపల హైలైట్ చేసుకోవాలి. ప్రత్యయాలు నోటెడ్ కావాలి ఫ్రెండ్స్, కంపల్సరీగా ఒక బిట్ ఇస్తారనమాట. కిన్కున్ యొక్క లోన్ లోపల అంటేనే షష్ఠి విభక్తి. నెక్స్ట్ సప్తమి విభక్తి ఏంటి, అందున్నన్ అనేది మనకి ఏమవుతుంది, సప్తమి విభక్తి. చతుర్థి విభక్తి కొరకున్కై మనకేమవుతుంది, చతుర్థి విభక్తి. ఇక్కడ కొరకు, పరుల కొరకు జీవించును. ఎవరి కొరకు జీవించును, పరుల కొరకు అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయము, చతుర్థి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, చతుర్థి విభక్తి. షష్ఠి విభక్తి అంటే కిన్కున్ యొక్క లోన్ లోపలన్, సప్తమి విభక్తి అంటే అందున్నన్, చతుర్థి విభక్తి అంటే కొరకున్ కై. ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ పురుషవాచక పదము, స్త్రీవాచక పదము, పురుషవాచక పదము అడగడానికి ఛాన్స్. అంటే గాయకుడు అనేది పురుషవాచక పదము, గాయని అనేది మనకి ఏమవుతుంది, స్త్రీవాచక పదము. అంటే గాయని స్త్రీ కాబట్టి దానికి పురుష పదం ఏమవుతుంది అంటే గాయకుడు అవుతుంది. సో ఆన్సర్ 1 సరైన ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ అనేది మనకు తెలుసు కదా, పూర్ణ విరామ చిహ్నము ఇలా ఉంటుంది. ఫుల్ స్టాప్ స్వల్ప విరామ చిహ్నం అంటే కామగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఆశ్చర్యార్థకం అంటే తెలుసు కదా, ఎక్స్క్లమేషన్ సింబల్ ఇలా ఉంటుంది. ప్రశ్నార్థకము అంటే తెలుసు కదా, క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ ఫుల్ స్టాప్ అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది, పూర్ణ విరామ చిహ్నము. విరామ చిహ్నాలను బేస్ చేసుకొని కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నారు. నెక్స్ట్ నిత్య ఏకవచనము, బహువచనము వాచకాల్లో చాలా స్పష్టంగా చెప్పాను. వాచకాల్లో ఏకవచనము, బహువచనము, నిత్య ఏకవచనాలు ఏంటి, నిత్య బహువచనాలు ఏంటి, మన వీడియో వింటే చాలా చాలా స్పష్టంగా చెప్పాను. ఎక్కువగా ఇవే టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏదైనా ఒక పదం ఇచ్చేసి దానికి బహువచనాన్ని గుర్తించండి, లేదా ఒక పదం ఇచ్చేసి ఏకవచనాన్ని అలా టచ్ చేయటంలా ఇప్పుడు నిత్య ఏకవచనము, నిత్య బహువచనాలని ఎక్కువగా టచ్ చేస్తున్నాడు. మన యూట్యూబ్ ఛానల్లో వింటే మన పేమెంట్ వాళ్ళకైతే యాజ్ యూజువల్గా పేమెంట్ గ్రూప్లోనే వస్తాయి. చాలా స్పష్టంగా చెప్పాను ఏవి నిత్య ఏకవచనాలు, వాటిని ఎందుకు అంటారని కూడా చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏమడిగాడు, నిత్య ఏకవచనము కానిది ఏంటి అని అడిగాడు. నిత్య ఏకవచనము కానిదేంటి, ఇనుము నిత్య ఏకవచనమే, ఇత్తడి నిత్య ఏకవచనమే, కంచు నిత్య ఏకవచనమే. పెసలు అనేది మనకి ఇక్కడ నిత్య ఏకవచనం అనేది కాదు. ఎందుకనేది మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, చాలా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ ద్విత్వాక్షరము, చాలా స్పష్టంగా చెప్పాను. ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లిష్టాక్షరము చాలా స్పష్టంగా చెప్పాను. వీటి గురించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ద్విత్వాక్షరము అంటే ఏంటి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని మనం ఏమంటాము, ద్విత్వాక్షరము అంటాం. ఒక హల్లు, ఓకేనా, కాకు కావత్తు, కుక్క కాకు కావత్తు, నక్క కాకు కావత్తు, ఓకేనా, అంటే దానికి అదే వస్తుందన్నమాట. అమ్మ, మాకు, మావత్తు, ఇవన్నీ మనకి ఏమవుతాయి, ద్విత్వాక్షర పదాలు అవుతాయి. అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు వచ్చిగా చేరితే దాన్ని మనము ద్విత్వాక్షరము అంటాం. ఇక్కడ ఏమడిగాడు, కానిది అడిగాడు. ఈజీగా చెప్పొచ్చు అండి. బుగ్గ గాకు గావత్తు, నిచ్చెన చాకు చావత్తు, అక్క కాకు కావత్తు, అన్య నాకు యావత్తు వచ్చింది. ఇక్కడ నాకు యావత్ అంటే ఒక హల్లుకు వేరో హల్లు వచ్చి చేరింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అయితే కాదు, సంయుక్తాక్షరము. అంటే ఇక్కడ మీకు వీటిని బేస్ చేసుకొని బిట్ అడుగుతాడు. సంశ్లిష్ట, అదేవిధంగా సంయుక్త, నెక్స్ట్ ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు వచ్చి చేరడాన్ని ఏమంటారు, ఒక హల్లుకి వేరో హల్లు వచ్చి చేరడాన్ని ఏమంటారు, ఒక హల్లుకి 2 లేదా అంతకంటే హల్లులు వచ్చి చేరితే వేరో హల్లు వచ్చి చేరితే దాన్ని ఏమంటారు. ఇవన్నీ మీరు చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయండి, చాలా 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 ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఓష్ట్యాలు వర్ణమాలం బేస్ చేసుకొని పక్కాగా బిట్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. వీటిని గురించి ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కచట తపలు అంటే తెలుసు కదా, పరుషాలు మనకు అందరికీ తెలిసిందే. గజడ దబలు అంటే మనకు సరళాలు. ఓకేనా. గజడ దబలు అంటే గజడ దబలు సరళంగా ఉచ్చరించబడేటివి, ఇవి కఠినంగా ఉచ్చరించబడ్డాయి. కచట తపలు అంటే కఠినంగా ఉచ్చరించబడేటివి కాబట్టి ఇవి మనకి ఏమవుతాయంటే పరుషాలు. ఓకేనా, పరుషాలు. నెక్స్ట్ ఎందుకు ఈజీ గుర్తుపెట్టుకోవాలో మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం వీడియోలో. గజల దబలు మనకి ఏమవుతాయి, సరళాలు. ఓకేనా, సులభంగా ఉచ్చరిస్తాం కాబట్టి. యారాలవాలు మనకి ఏమవుతాయి, అంతస్తాలు అని చెప్పాను, చాలా చాలా స్పష్టంగా చెప్పాను. అంతస్తాలు మొత్తము రాలోనే మనకు బండిరా కూడా వస్తుంది, లాలోనే అలా కూడా వస్తుంది. యా రా లావా ఇలా మొత్తము రా బండిరా లా అలా మొత్తం 6 ఉన్నాయి అనమాట. వీటిని మనం ఏమంటాము, అంతస్తాలు అని చాలా స్పష్టంగా చెప్పాను. నెక్స్ట్ ఊ ఫాఫా ఇవి మనకి ఏమవుతాయంటే ఓష్ట్యాలు, అంటే ఊదుతూ పలుకుతాము. అలా ఊదుతూ పలుకుతాము. అంటే ఇక్కడ ఊ ఫాఫా పాప బాబా మా ఇవి మనకి ఏమవుతాయంటే ఊతో పాటు పాప బాబా మాలు ఉంటే మనకు వాటిని ఏమంటాము అంటే ఓష్ట్యాలు. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. వర్ణమాల గురించి మీకు చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను ఫ్రెండ్స్, అందుకే మనము ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నా. నెక్స్ట్ కంటిన్యూషన్లో అబ్జర్వ్ చేస్తే ఆహాహా పదంలోని సంధి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆహా ప్లస్ ఆహా ఆహాహా, ఏమి ప్లస్ ఏమి ఏమేమి, అరా ప్లస్ అరా అరెరే, అంతా ప్లస్ అంతా అంతంత. అంటే మనకి ఇక్కడ ఆహాహా, ఏమేమి, అంతంత, అరెరే ఇవన్నీ ఏ సంధి, ఆమ్రేడిత సంధి. చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా ఆమ్రేడితము. ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అంటే ఏదైనా ఒక పదాన్ని రెండు సార్లు పలికినప్పుడు ఆహా ప్లస్ ఆహా ఆహాహా అంటున్నాం, ఏమి ప్లస్ ఏమి ఏమేమి అంటున్నాం. అంటే ఇక్కడ మనము అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు సంధి తరచుగా గగును అనేది ఆమ్రేడితంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చెప్పొచ్చు ఏంటి, ఔరా ప్లస్ ఔరా ఔరౌరా అంటే ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదైనా ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదం మనకి ఏమవుతుంది అంటే ఆమ్రేడితము. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సంధి సూత్రము. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి అంటే మీకు తెలిసిందే. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏం చెప్పాను, ఈ ఊరులకు సవర్ణమైనటువంటి అచ్చుల పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఏదొచ్చినా మీరు అలా నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడే మీకు ఆ కంటెంట్ పైన పూర్తి అవగాహన ఉన్నట్టు. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి, ఈ ఊరులకు సవర్ణమైనటువంటి అచ్చులు అంటే అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని చెప్పిన, చాలా స్పష్టంగా మీకు చెప్పినాము. ఫర్ ఎగ్జాంపుల్ రామాలయము అంటాం, రామా ప్లస్ ఆలయము రామాలయము. ఓకేనా. కవీశ్వరుడు, కవి ప్లస్ కవీశ్వరుడు ఇవన్నీ మనకి ఏ సంధి అని చెప్పాను, సవర్ణ దీర్ఘ సంధి. చాలా స్పష్టంగా మీకు తెలియాలి. నెక్స్ట్ అత్వ సంధి అన్నా ఒకటే, అకార సంధి అన్నా ఒకటే ఫ్రెండ్స్. అక్కడ అకార ఇకార ఉకార సంధులు 3 ఉన్నాయి, వాటి గురించి చాలా స్పష్టంగా చెప్పాను. అత్వ సంధి అంటే ఏంటి, అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము. చాలా ఇంపార్టెంట్ సంధి సూత్రము. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళమవుతుంది. మేనత్త, మేనా ప్లస్ అత్త మేనత్త, మేనా ప్లస్ అత్త, నా ను ప్లస్ ఆ. ఓకేనా. అక్కడ అత్తునకు అచ్చుపరమైంది కాబట్టి అక్కడ సంధి అనేది బహుళం అవుతుంది. చాలా స్పష్టంగా చెప్పాను వీడియోలో. ఉత్వ సంధి ఇందాక చెప్పాను కదా, అత్వ ఇత్వ ఉత్వ చాలా చాలా ఇంపార్టెంట్. ఉత్వ సంధి అంటే ఏంటి, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. ఇక్కడ చూడండి, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం అనేదేమో ఉత్వ సంధి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళకమవును అనేది ఏమవుతుంది, అత్వసంధి అవుతుంది. అత్వసంధి బహుళకము అంటే బహుళము అని వస్తేనేమో అత్వసంధి, నిత్యము అని వస్తేనేమో ఉత్వసంధి, వైకల్పికము అంటేనేమో ఇత్వసంధి ఇకార సంధి. ఓకేనా. ఏమ్యాదుల ఉత్తునకు సంధి వైకల్పికముగా అవును అని మీకు చాలా స్పష్టంగా చెప్పింటనమాట. అవన్నీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వసుధ ప్లస్ ఏక వసుదైక. అవునా, వసుదైక దాన్ని కలిపి రాస్తే ఏమవుతుందంటే వసుదైక. మరి ఏ సంధి, ఇది కూడా అందరికీ తెలిసిందే, వృద్ధి సంధి. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్స్ప్లెనేషన్లో చాలా చాలా ఎగ్జాంపుల్స్ కూడా మీకు చాలా ఇచ్చాను వృద్ధి సంధిని బేస్ చేసుకొని. అంటే మీకు ఇక్కడ వసుధ ప్లస్ ఏక వసుదైక,
ఏకా ప్లస్ ఏక, ఏకైక అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇలాంటివన్నీ మనకు వృద్ధి సంధిని బేస్ చేసుకొని చెప్పొచ్చు. అంటే అకారంనకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రూలు పరమైతే ఆర్ ఏకాదేశం అవుతుంది. అది మీరు ఒక్కసారి సూత్రాలు అబ్జర్వ్ చేయండి, చాలా స్పష్టంగా వస్తుంది. నెక్స్ట్ గుణసంధి సూత్రం. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి చెప్పాను. గుణసంధి సూత్రం ఏంటి మీకు అందరికీ తెలిసిందే. అకారంనకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు ఆదేశమగును. గుణసంధి అకారంనకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు ఆదేశమైతే మనకు అదేంటి గుణసంధి. రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు ఏ ఓకేనా, ఏఓఆర్లు ఏకాదేశం అవుతాయని మీకు చాలా స్పష్టంగా చెప్పాను. రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి, రాజేశ్వరి, రాజేశ్వరి. ఇలా మీరు మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు, మహేంద్రుడు. పరా ప్లస్ ఉపకారము, పరోపకారము. ఓ అంటే ఇక్కడ మనకు అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు అనేటివి ఏకాదేశం మగును అనేది మనకి ఏ సంధి సూత్రంగా చెప్పుకోవచ్చు, గుణసంధి సూత్రంగా చెప్పుకోవచ్చు. ఇవి తెలియకపోతే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు చెప్పేయచ్చు అనమాట. సందులు ఒక బిట్ ఒకటి 2 బిట్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ 2 దిక్కులు. 2 అనేది సంఖ్య కదా, సంఖ్యను తెలియచేసేది మనకి ఏమవుతుంది ద్విగు సమాసము. ఇంకా మనం వేరేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరమే లేదు. షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం అంటే కిన్కున్ యొక్క లోపల అనేటువంటి విభక్తి ప్రత్యయాలు. అంటే మనము సమాస పదానికి విగ్రహవాక్యం రాసామనుకోండి, విగ్రహవాక్యం రాస్తే కిన్కున్ యొక్క లోపల అనేటువంటి ప్రత్యయాలు మనకు వస్తే షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ ఇందాకనే చెప్పాను సప్తమి విభక్తి. సప్తమి తత్పురుషం అంటే ఏంటి, అందుంనన్ అనేటువంటి ప్రత్యయాలు విగ్రహవాక్యం రాసినప్పుడు వస్తే అది సప్తమి తత్పురుషము. ద్వంద్వ సమాసము, తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, అన్ననియు తమ్మునియును, ఇవన్నీ మనకి ఏమవుతాయి ద్వంద్వ సమాసము. ద్విగు సమాసము అంటే సంఖ్యను తెలియచేసేటివి అందరికీ తెలిసిందే. 4 దిక్కులు, 4 అను సంఖ్య గల దిక్కులు, 2 దిక్కులు అంటే ఇక్కడ సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి మనకేమవుతుంది అది ద్విగు సమాసము, అందరికీ తెలిసినటువంటి బిట్టే. నెక్స్ట్ ఛందస్సు బేస్ చేసుకొని కూడా కంపల్సరీగా ఓ బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. అది మనకు యమాత రాజబాణ లఘు గురువులు గుర్తించమని అడగచ్చు, లేదా ఒక పదం ఇచ్చేసి అది ఏ గణమని అడగచ్చు, లేదా ఇలా గణాలు ఉన్నటువంటి పద్యం ఏంటి అని అడగచ్చు. సో మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా. మీకు ఇక్కడ ఉత్పలమాల, యమతారాజ బాణ స్వల్గం అది ఎక్కడి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లఘువులు గురువులను బేస్ చేసుకొని కూడా చాలా స్పష్టంగా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక్కసారి చూడండి ఉత్పలమాల. ఉత్పలమాల అంటే మీకు బాగా నోటెడ్ కావాలా 4. ఉత్పలమాల బరణబ బరవ, యతిస్థానం ఏంటి 10, అక్షరాల సంఖ్య అంతా 20, ఇలా ఫ్లోలో వెళ్ళిపోవాలన్నమాట. ఉత్పలమాల అంటేనే బరణబ బరవ. నెక్స్ట్ చంపకమాల అంటేనే నజబజ జజరా, యతిస్థానం 11, అక్షరాల సంఖ్య 21, ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. బరణబ బరవ అంటేనే ఉత్పలమాల, నజబజ జజరా అంటేనే చంపకమాల. నెక్స్ట్ శార్దూలము. శార్దూలం అంటే ఏంటి మనకు మసజస తదగా అని చదివింటాము. మత్తేబము అంటే ఏంటి నజబజ సబరణమయవ, అవునా సబరణమయవ అంటే ఇక్కడ మత్తేబము అంటే మనకేంటి సబరణమయవ. శార్దూలము అంటే ఏంటి మసజస తతగా. చంపకమాల అంటే ఏంటి నజబజ జజరా. ఉత్పలమాల అంటే ఏంటి బరణబ బరవ. చాలా స్పష్టంగా మీకు ఛందస్సు చెప్పేటప్పుడు చెప్పాను, ఈజీ గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్పాను. ఇక్కడ నజబజ జజరా అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది చంపకమాల. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వాడు బడికి వడివిడిగా వచ్చాడు. అలంకారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వృత్యానుప్రాస అలంకారము. ఒక్కసారి మన అలంకారాలు వీడియో వినండి. అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు అని చాలా స్పష్టంగా చెప్పాను. చేకానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, ముక్తపద, రూపక, ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారం చాలా స్పష్టంగా చెప్పాను. ఒక్కసారి అలంకారాలన్నీ అబ్జర్వ్ చేయండి, పక్కా బిట్ వస్తుంది. నెక్స్ట్ సీత ఎందుకు బాధపడింది. క్వశ్చన్ వేస్తున్నాము, సీత ఎందుకు బాధపడింది అంటున్నాం. అంటే ప్రశ్నార్థకము. క్వశ్చన్ వేసాం కాబట్టి అది మనకి ఏమవుతుంది ప్రశ్నార్థకము. ఆశీర్వార్థక వాక్యం అంటే నిండు 100 ఏళ్ళు వర్తించు, ఆశీర్వదిస్తున్నాము. ఆశ్చర్యార్థకము, వావ్ ఎంత బాగుంది ఆ బిల్డింగ్, ఆశ్చర్యంతో చెప్పేది. నెక్స్ట్ ప్రశ్నార్థకము అంటే క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం. సీత ఎందుకు బాధపడింది అని అడుగుతున్నాం. అంటే ప్రశ్న రూపంలో అడిగాము కాబట్టి ఆ వాక్యం ఏమవుతుంది ప్రశ్నార్థక వాక్యము. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి మనకు వ్యాకరణాంశాలు, భాషాంశాలు. ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ అయితే టచ్ చేశాడు. మరి మెథడ్స్ని బేస్ చేసుకొని చూస్తే విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఏమవుతుంది. ఇక్కడ విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి
ఏర్పడే విధాన్ని గుర్తించడం మనకేమవుతుంది, వివృత లక్ష్యం. ఈ లక్ష్యాలను బేస్ చేసుకొని చెప్తే మీరు ఆన్సర్ ఈజీగా అక్కడ చెప్పేయచ్చు. జస్ట్ ఆన్సర్స్ రివ్యూ చేస్తాం మెథడ్స్ కాబట్టి. విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే ఏం చేయాలి, బోధనోపకరణాలను చూపిస్తూ శ్రద్ధను పెంచాము అనుకోండి, అశ్రద్ధ అనేది ఆటోమేటిక్గా పోగొట్టచ్చు. కొంచెం ఆప్షన్స్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్స్ చెప్పేయచ్చు. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టినటువంటి కమిటీ ఏంటి, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. డైరెక్ట్ బిట్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ 58 దృశ్య శ్రవణ ఉపకరణం. దృశ్యం అంటే తెలుసు కదా, చూడడము. శ్రవణం అంటే మనకు తెలిసిందే. ఓకేనా, పప్పెట్ షో అనేది దృశ్య శ్రవణమే. తోలుబొమ్మలాట కూడా, వీడియో చిత్రాలు కూడా. పోస్టర్లు కాదు, పోస్టర్లు గోడకు గతికిస్తాం కదా, అవి దృశ్య శ్రవణ ఉపకరణం అయితే కాదు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్లుగా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసేటువంటి ప్రణాళికనే ఏం ప్రణాళిక, అదే పాఠ్య ప్రణాళిక. డైరెక్ట్ బిట్. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏంటి, ఏ మూల్యాంకనము, సామర్థ్యాధారిత మూల్యాంకనము. ఆన్సర్ ఏమవుతుంది, సామర్థ్యాధారిత మూల్యాంకనము. ఇది మనకు తెలుగులో ఇచ్చినటువంటి 30 బిట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫాలో అయితే మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ పేమెంట్ ఫస్ట్ మీరు టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. టెట్తో పాటు డిఎస్సి కూడా 100% జాబ్ తెచ్చుకునే విధంగా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా 600 పే చేసినా కానీ నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి, యాక్టివేట్ చేస్తా. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మీరు వీడియో తర్వాత అబ్జర్వ్ చేసినా కానీ మెసేజ్ చేయండి, అప్పుడు కూడా ఖచ్చితంగా ఒక కొత్త బ్యాచ్ అయితే ఉంటుంది.